మొత్తం చూసినోళ్లకు చూసినన్ని సినిమాలు. ఈ నెల మొత్తం ప్రతి వారం గ్యాప్ లేకుండా వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ మూవీస్ 10 వరకు రిలీజ్ కాబోతున్నాయి. అందులో స్టార్ హీరో మూవీస్ నుంచి మోస్ట్ అవైటింగ్ మూవీస్ వరకు ఏమున్నాయో, ఈ జూన్ లో ఏమేం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. జూన్ స్టార్ట్ అయింది. ఈ వారం నుంచి మంత్ ఎండ్ వరకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో పాన్ ఇండియా ప్రమోషన్స్ తో దుమ్ము రేపుతున్న సినిమా తగ్ లైఫ్ 5వ తేదీన థియేటర్స్ లోకి వస్తుంది. కమల్ హాసన్, సింబు లీడ్ రోల్స్ లో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన తగ్ లైఫ్ పాన్ ఇండియా వైడ్ గా జూన్ 5న గురువారం రిలీజ్ కాబోతుంది. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ కి తోడు రిలీజ్ అయిన కంటెంట్ తో ఆడియన్స్ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. జూన్ 5న కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే, జూన్ 6న శుక్రవారం థియేటర్లోకి వస్తున్నాడు గ్యాంబ్లర్. మ్యాడ్ మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో గ్యాంబ్లర్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన సంగీత్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సీరియస్ యాక్టింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. జూన్ 6వ తేదీన బాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ హౌస్ఫుల్ 5 రిలీజ్ కాబోతుంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్, జాక్లిన్, దిశ, నానా పాటేకర్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హౌస్ఫుల్ 5 జూన్ 6న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్లు చేసిన అక్షయ్ అండ్ టీమ్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఎప్పుడప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని చూస్తున్న హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కాబోతుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాటిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన హరిహర వీరమల్లు ఈసారి కూడా రిలీజ్ అవుతుందా, పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటుందా అనే డౌట్స్ లోనే ఉన్న ఆడియన్స్ కి నమ్మకం వచ్చేసింది. ప్రమోషన్లు స్టార్ట్ చేసిన టీం 5వ తేదీన ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. కంటెంట్ రిలీజ్ కాకముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు 12న థియేటర్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. జూన్ 20న సినిమా రిలీజ్ అంటే ఇంకా ప్రమోషన్లు సందడే లేదేంటి? అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలకి చెక్ పెడుతూ చెన్నైలో గ్రాండ్ గా కుబేరా ఈవెంట్ చేసి సినిమా రిలీజ్ ని కన్ఫర్మ్ చేసింది టీం. దాదాపు 2 ఏళ్ల నుంచి కుబేరా మీద కుస్తీ పడుతున్నారు శేఖర్ కమ్ముల. అలాంటిది ఇప్పటికి కొలుక్కొచ్చింది. కుబేరా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేరా మూవీ కాస్ట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుండటంతో సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. అప్కమింగ్ హీరోయిన్ అనంతిక లీడ్ రోల్ లో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన ఫణీంద్ర నర్శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 8 వసంతాలు. ఒక్క టీజర్ తో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన ఈ లవ్ స్టోరీ మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కి ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. హేషం మ్యూజిక్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన పాటలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ నెల 20న రిలీజ్ అవుతున్న ఈ లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా వైడ్ గా కూడా జూన్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో హిందీ, తమిళ్ సినిమాలు తెలుగులో ఇంపాక్ట్ చూపిస్తాయా? 5-6 ఏళ్ల నుంచి సినిమా మీదే నా టైం ఇన్వెస్ట్ చేశానంటూ ఇంట్రెస్ట్ కామెంట్ చేసి ఈ నెల 20న రిలీజ్ అయ్యే సితారే జమీన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అమీర్ ఖాన్. తారే జమీన్ పర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అయితే, సితారే జమీన్ పర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ట్రైలర్ తో హిట్ టాక్ అందుకున్న, ట్రోలింగ్స్ తో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ కాంట్రవర్సీలకి ఫుల్ స్టాప్ పెడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమీర్ ఖాన్. వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న కన్నప్ప కూడా జూన్ లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫోక్ యాక్షన్ మూవీ కన్నప్ప ఈ నెల 27న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ప్రమోషన్లను స్పీడ్ చేసింది. సినిమాపై ఇప్పటికే ఫుల్ బజ్ ఉండడంతో మరి ఈ బజ్ ని కంటెంట్ రీచ్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు.
భిక్షుగాడుతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ మార్గన్ మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో విజయ్ ఆంటోనీ పోలీస్ రోల్ చేస్తున్న మార్గన్ మూవీలో సముద్రకని కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అజయ్ దిశాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని లియో జాన్ పాల్ డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది.